కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు. ఇవాళ ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చ. రాష్ట్రాలకి బడ్జెట్ కేటాయింపులపై విపక్షాల అసంతృప్తి, నిరసన తెలపనున్న ఇండియా కూటమి సభ్యులు. ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై తీర్మానం చేసే అవకాశం. అమరావతి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపైన చర్చ. వికసిత్ ఏపీ అమలుకు కోరాల్సిన నిధులపైన డిస్కషన్. సీఎం రేవంత్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ. బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. మధ్యాహ్నం 12 గంటలకి సభలో ప్రవేశపెట్టనున్న భట్టి. ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం. ప్రతిపక్ష నేతగా మొదటిసారి సభకు గులాబీ బాస్. బడ్జెట్ చదివే సమయంలో సభలో ఉండాలని నిర్ణయం. తర్వాత చర్చలకి హాజరవుతారా లేదా అన్న దానిపైన సస్పెన్స్. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బయలుదేరనున్న నేతలు. సాయంత్రం కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శన. రాత్రికి రామగుండంలో బస. హైదరాబాద్ మలక్పేట్లోని ప్రభుత్వ అందబాలిక వసతి గృహం వద్ద ఉద్రిక్తత. 8 ఏళ్ల చిన్నారితో అనుచితంగా ప్రవర్తించిన స్కావెంజర్. పోలీసులని ఆశ్రయించిన పాప తల్లిదండ్రులు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన. నల్గొండ జిల్లా సాగర్ బ్యాక్ వాటర్లో వరుస ప్రమాదాలు. పర్యాటకులకు ఆంక్షలు విధించిన పోలీసులు. నదిలో స్నానం చేయడం, ఈత కొట్టడంపై నిషేధం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనుమతి. తిరుమల ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్. చక్రాలు ఊడిపోవడంతో బోల్తా పడిన లారీ. డ్రైవర్, క్లీనర్ కి తీవ్ర గాయాలు. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు. భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి వరద. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే ఛాన్స్. 44 అడుగులకు చేరిన ప్రవాహం. ధవళేశ్వరం దగ్గర తగ్గిన వరద ఉధృతి. 14 అడుగులకు చేరిన ప్రవాహం. 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకునే ఛాన్స్. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్లో వరద బీభత్సం. పలు కాలనీలు జలమయం. రాకపోకలకు పడవలను ఉపయోగిస్తున్న స్థానికులు. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. ముంబైలో ఎడతెరిపి లేని వర్షం. నీటిలో నానుతున్న కాలనీలు, జలమయమైన రోడ్లు. వర్షంతో ముంబై ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ వేపై ట్రాఫిక్ జామ్. కిలోమీటర్ల కొద్దీ నిలిచిన వాహనాలు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. గుజరాత్లో దంచి కొడుతున్న వర్షాలు. పలు ప్రాంతాలు జలమయం. అండర్ పాస్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునక. కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో స్థానికులకు ఇబ్బందులు. గుజరాత్లో జలకలను సంతరించుకున్న గిరా వాటర్ ఫాల్స్. వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్న జలపాతం. సందర్శకులను అనుమతించని అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 69,820. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 64,000. కిలో వెండి ధర 92,000.